సో మాస్ మహారాజా గారి మాస్ జాతర ట్రైలర్ అయితే వచ్చేసింది. సో ట్రైలర్ గురించి వచ్చేస్తే స్టోరీ పరంగా అయితే నాకు ట్రైలర్ చూడంగా రొటీన్గా అయితే అనిపించింది. సో అంటే సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ పెట్టినారో ఎలాంటి ట్విస్టులు పెట్టినారో మనకైతే తెలియదు. సో ట్రైలర్ పరంగా అయితే చాలా రొటీన్గా ఉంది. కానీ ఇక్కడ స్టాండ్అవుట్ అయ్యేది ఏంటంటే రవితేజ గారి లుక్స్, ఆయన మ్యానరిజమ్స్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ. సో మనకు ప్రీవియస్గా రవితేజ గారి సినిమాలో ఏదైతే మనం కోరుకుంటామో సో అవన్నీ అయితే మాస్ జాతరలో ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఎలా అంటే ఇప్పుడు ఇంకా రవితేజ గారిని ఓ రేంజ్లో అయితే చూపించేలా ఉన్నాయి. సో టెంప్లెట్ అయితే రెగ్యులర్ టెంప్లెట్. సో ఎప్పుడు మనకు ఈ మాస్ ఫిలిమ్స్ కానీ ఇలాంటి రవితేజ గారు ఎప్పుడు చేసే మాస్ ఫిలిమ్స్ అయితే లానే ఉంటుంది. సో ఒకటే స్టాండౌట్ ఏంటంటే రవితేజ గారి పర్ఫార్మెన్స్, ఆయన యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్, ఇంకా ఆయనకు బాగా సూట్ అయ్యి ఆ పోలీస్ డ్రెస్. సో పోలీస్ క్యారెక్టర్కి ఆయన తప్ప ఇంకెవరు సూట్ కాలేరనంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఆయనకు పోలీస్ డ్రెస్. సో నవీన్ చంద్ర గారిని అయితే విలన్గా తీసుకొని వచ్చినారు. సో ఆయనకు మళ్ళీ అరవింద సమేత సినిమా తర్వాత సో అలాంటి ఒక మంచి క్యారెక్టర్ అయితే పడిందని చెప్పుకోవాలి. సో ఆయన లుక్స్ అయితే చాలా బాగున్నాయి. మనందరికీ తెలుసు ఆయన వాయిస్ కానీ ఆయన ఇంటెన్స్ యాక్టింగ్ కానీ చాలా బాగుంటుంది చున్నీకి స్క్రీన్ మీద. సో అదేవిధంగా ఒక మంచి రోల్ అయితే చేస్తున్నాడు. సో ఫైనల్గా చూసుకుంటే మన మాస్ జాతర ట్రైలర్ అయితే చాలా బాగుంది. సో రొటీన్గా ఉండొచ్చు, కానీ సినిమా అయితే ఆయన లుక్స్, రవితేజ గారి లుక్స్ కానీ ఆయన మ్యానరిజమ్స్ కానీ, రవితేజ గారు ఇప్పుడు నవీన్ చంద్ర ఒక విలన్గా, శ్రీలీల హీరోయిన్గా, సో మళ్ళీ ధమాకా లాంటి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ పడాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ.